హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'కోట ముట్టడి'. మహారాష్ట్ర చారిత్రక కథ. అది ఒక సోమవారం ఉదయం సమయం. రాజప్రాసాదం ఉపరితలంపై రాజమాత ముత్యాలు పొదిగిన దువ్వెనతో తల దువ్వుకుంటున్నది. ఆమె యథాలాపంగా తూర్పు వైపుకేసి తల తిప్పినప్పుడు ఆమె దృష్టి దూరంగా ఉన్న ఒక కోటపై పడింది. ఆ కోట ఉదయ సూర్యుడి కాంతి కిరణాలతో స్ఫటికంలా నిగనిగలాడుతున్నది. ఆ దృశ్యం ఆమె ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఆమె సేవకులను పిలిచి, వెంటనే మీరు వెళ్లి నా కుమారుణ్ణి పిలుచుకురండి. భోజనం చేస్తున్నా సరే, ఉన్న పళాన రమ్మన్నానని చెప్పండి అని ఆజ్ఞాపించింది. అలా ఆజ్ఞాపించిన ఆ రాజమాత మరెవరో కాదు, సుప్రసిద్ధ మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి. ప్రతాప్గఢ్ కోట నుంచి ఆమె చూసింది శత్రువుల దృఢమైన సింహగఢ్ కోట. ఆ కాలఘట్టంలో సింహగఢ్ మొఘలుల ఆధీనంలో ఉండేది. రాయగఢ్లో ఉన్న శివాజీని రమ్మని ఆమె ఆజ్ఞాపించింది. దూత వచ్చి తన తల్లి ఆనతిని తెలియజేయగానే శివాజీ దానిని తలదాల్చాడు. వక్షానికి కవచాన్ని, వేళ్లకు పులిగోళ్లను తగిలించుకొని, కత్తి డాలు చేతపట్టుకొని తన నల్లటి గుర్రమైన కృష్ణను అధిరోహించి ప్రతాప్గఢ్కు బయలుదేరాడు. వాయువేగంతో వచ్చి తల్లి ఉన్న భవనం ముందు వాలాడు. అమ్మా, అంత త్వరగా నన్ను రమ్మన్న కారణం ఏమిటి? తమకే బాధలు లేవు కదా అని అడిగాడు తల్లికి నమస్కరిస్తూ. జిజాబాయి ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా శివాజీని చదరంగం ఆడ్డానికి ఆహ్వానించి పల్ల వద్దకు తీసుకుపోయి, ఈ ఆటలో నేను గెలుపొందితే నేను అడిగిన కోటను నువ్వు ఇవ్వాలి అన్నది. శివాజీ నెమ్మదిగా, అమ్మా, క్రీడలలో సైతం బిడ్డలు కన్నవారికి ప్రత్యర్థులు కారాదు. దయచేసి నన్ను ఆ పనికి పురికొల్పకండి అన్నాడు వినయంగా. అయితే జిజాబాయి అతని మాటలు వినిపించుకోలేదు. తప్పక ఆడాలని పట్టుపట్టడంతో శివాజీకి అంగీకరించక తప్పలేదు. తమ ఇలవేల్పు భవానీమాతను ప్రార్థించి ఆమె ఆటకు ఉపక్రమించింది. ఆటలో జిజాబాయి సునాయాసంగా గెలుపొందింది. అమ్మా, నా ఆధీనంలో ఉన్న ఏ కోటనైనా తమరు స్వీకరించవచ్చు అన్నాడు శివాజీ సంతోషంగా చేతులు జోడించి. నీ వశంలో ఉన్నవి నాకు వద్దు. నాకు కావలసింది సింహగఢ్ కోట అన్నది జిజాబాయి గంభీరంగా. శివాజీ ఒక్క క్షణం మౌనం వహించాడు. సింహగఢ్ కోట చాలా దుర్భేద్యమైన దుర్గమని అతడు విని ఉన్నాడు. దానిని పట్టుకోవడం అంత సులభం కాదు గనక శివాజీ సందిగ్ధంలో పడ్డాడు. సింహగఢ్ ఉదేభాన్ ఆధీనంలో ఉంది. దానిని వశపరుచుకోవడం కష్టం అన్న సంగతి మీకు తెలియంది కాదు. దయచేసి దానికి బదులు నా కోటలలో ఏదైనా ఒక దానిని తీసుకోండి అన్నాడు శివాజీ ప్రాధేయపూర్వకంగా. అయినా జిజాబాయి తన నిర్ణయం మార్చుకోలేదు. పైగా, నువ్వు నాకు సింహగఢ్ను జయించి ఇవ్వకపోతే నీ రాజ్యమంతా అగ్నికి ఆహుతి అయ్యేలా శపించగలను అని హెచ్చరించింది తీక్షణంగా చూస్తూ. శివాజీ అంగీకరించక తప్పలేదు. సరేనని తల్లిని రాయగఢ్కు వెంటబెట్టుకుని వెళ్ళాడు. సింహగఢ్ కోటను ముట్టడించి పట్టుకునే గురుతర బాధ్యతను ఎవరికి అప్పగించడమా అని తీవ్రంగా ఆలోచించాడు. ఆఖరికి అతనికి తన చిరకాల మిత్రుడు ఉమ్రదేకు చెందిన తానాజీ ములుసారే జ్ఞాపకం వచ్చాడు. ఆ మహత్కార్యాన్ని సాధించగల సర్వసమర్థుడు అతడేనని శివాజీ భావించాడు. 12,000 మంది సైనికులతో 3 రోజుల్లోగా రాయగఢ్కు చేరుకోవాలని తానాజీకి దూత ద్వారా లేఖ పంపాడు. తానాజీకి ఆ సందేశం అందే సమయంలో ఆయన తన కుమారుడి వివాహ ఏర్పాట్లలో నిమగ్నుడై ఉన్నాడు. అయినా లేఖ అందగానే వివాహ విషయం తర్వాత చూసుకుందామని తానాజీ సైనికులతో రాయగఢ్కు హుటాహుటిన బయలుదేరాడు. బ్రహ్మాండమైన తానాజీ సేనలు రాయగఢ్ను చేరేటప్పుడు అక్కడి సైనిక శిబిరాలలో కలకలం చెలరేగింది. జిజాబాయి సైతం విస్మయం చెందింది. కోట బురుజుల పైనుంచి చూస్తే ఆశ్విక దళాల పదఘట్టనలతో లేచిన ధూళి మేఘాలు కాసింకేసి వెళ్లడం కనిపించాయి. మొఘల్ సేనలు మన మీదికి దండెత్తి రావడం లేదు కదా అని అడిగింది ఆమె శివాజీని అనుమానంతో. శివాజీ తల అడ్డంగా ఊపుతూ, వేగుల నుంచి ఇంతవరకు అలాంటి వర్తమానం ఏదీ అందలేదు తల్లి. బహుశా ఆ సేనలను వెంటబెట్టుకుని వస్తున్నది నా మిత్రుడు తానాజీ కావచ్చు అన్నాడు. మరికొంతసేపటికి సేనలు రాజధానిని సమీపించాయి. ఆ వస్తున్నది తాను ఊహించినట్టు తానాజీ అని గ్రహించి
శివాజీ ఆనందించాడు. అతన్ని ఆదరంగా ఆహ్వానించాడు. తానాజీ శివాజీని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ, అవును, నేను నా కుమారుడి పెళ్లి ఏర్పాట్లలో ఉండగా వెంటనే రమ్మని ఆజ్ఞాపించావేమిటి అంటూ మిత్రుడనే చనువు కొద్దీ అడిగాడు. తానాజీ, నన్ను క్షమించు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం నేను కాదు, నా తల్లి అన్నాడు శివాజీ. అతడు ఆ మాట పూర్తి చేయకముందే జిజాబాయి భవానీదేవిని కృతజ్ఞతతో స్మరిస్తూ ఆసనం నుంచి లేచి సంతోషంగా తానాజీని సమీపించింది. చిన్న దీపాన్ని తానాజీ తల చుట్టూ హారతిలా చూపి తానాజీ క్షేమాన్ని కాంక్షిస్తూ భవానీదేవిని స్మరిస్తూ 2 చేతులను తన కణతులకు నొక్కి మెటికలు విరిచింది. రాజమాత ఆ చర్యకు తానాజీ చలించిపోయాడు. వెంటనే తన తలపాగాను తీసి రాజమాత పాదాల వద్ద ఉంచి, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నాకు సింహగఢ్ కోట కావాలి. దాన్ని నువ్వు నాకు జయించి ఇచ్చావంటే నిన్ను శివాజీకి తమ్ముడుగాను నా సొంత బిడ్డగాను భావించగలను అన్నది జిజాబాయి. తానాజీ అందుకు సంతోషంగా అంగీకరించి మహాభాగ్యం అన్నాడు. జిజాబాయి ఆనందంతో ఆ సాయంకాలం తానాజీకి ఆయన సైనికుల గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేసింది. సైనికులకు దుస్తులు, ఆయుధాలు కానుకలుగా పంచింది. మరునాడే తానాజీ సైనికులతో అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం చేసి సైన్యం ఆనందవరి అనే ప్రాంతాన్ని చేరుకున్నది. అక్కడ తానాజీ ఒక గ్రామాధికారి వేషం వేసుకొని అడవి గుండా ప్రయాణం సాగించి ఆఖరికి శత్రుదేశ పొలిమేరల్లో ఉన్న సైనిక శిబిరాన్ని సమీపించాడు. అనుకున్నట్టే అతన్ని శత్రు సైనికులు చుట్టుముట్టి పట్టుకున్నారు. నేను సఖారా గ్రామాధికారిని. ఒంటరిగా అడవి గుండా వస్తుండగా ఒక పులి నా మీదికి ఉరకబోయింది. దాని నుంచి తప్పించుకొని పరిగెత్తి వస్తున్నాను. మీ ఆశ్రయం కావాలి అన్నాడు తానాజీ. ఆ కట్టుకథను సైనికులు నమ్మేశారు. ఒక్కలు నల్లమందు మొదలైన వాటిని ఇచ్చి తానాజీ వాళ్లను మంచి చేసుకున్నాడు. కొందరికి చిన్న చిన్న నగలు ఇచ్చాడు. నెమ్మదిగా, చాలా తెలివిగా వాళ్ల స్నేహాన్ని పెంచుకోసాగాడు. అతి త్వరలో కొందరి ప్రత్యేక ఆదరాభిమానాలను, విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఒకనాడు తనకు బాగా సన్నిహితులు, విశ్వాసపాత్రులు అయిన సైనికులకు తాను ఎవరైనది, ఎందుకు వచ్చినది రహస్యంగా తెలియజేశాడు. దాంతో కోటకు సంబంధించిన రహస్యాలను చెప్పడానికి కొందరు సైనికులు సిద్ధపడ్డారు. వాళ్ల నుంచి కొండను ఏ వైపు నుంచి సులభంగా ఎక్కగలమో తానాజీ తెలుసుకున్నాడు. ఉదేభాన్ గురించి, అతడి సేనాధిపతి సిదీ హిలాల్ గురించి కొందరు సైనికులు తెలియజెప్పారు. ఆ రాత్రే తానాజీ కొందరు సైనికులతో కోట కళ్యాణ్ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శివాజీ గుర్రాలలో ఒక దాని నడుముకు దృఢమైన తాడును బిగించి దానిని కొండ మీదికి పంపుతూ, మా కోసం నువ్వు కొండ శిఖరానికి వెళ్ళు అన్నాడు తానాజీ. ఆ గుర్రం చాలా తెలివైనది, పర్వతారోహణలో శిక్షణ పొందింది కావడంతో సరేనన్నట్టు సకిలించి ఉత్సాహంగా నిటారుగా ఉన్న కొండనెక్కి కొంతసేపటికి శిఖరాగ్రాన్ని చేరుకున్నది. అక్కడ గిట్టలతో నేలను బలంగా తొక్కిపట్టి దృఢంగా స్థాణువులా నిలబడింది. తరువాత తానాజీ, అతని సైనికులు 50 మంది గుర్రానికి తగిలించిన తాడును పట్టుకొని నిటారుగా ఉన్న కొండ శిఖరం మీదికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అలా ఎక్కేటప్పుడు కొందరు కత్తులను నోటితో కరుచుకొని మరీ ఎక్కారు. కోట ద్వారాన్ని చేరి హఠాత్తుగా కాపలా భటులపై పడి వారిని చంపారు. ఆ తర్వాత ఇంకొక ద్వారాన్ని చేరుకొని అక్కడున్న కాపలా భటులను కూడా హతమార్చారు. ఒక కాపలా భటుడు వారి నుంచి ఎలాగో తప్పించుకొని వెళ్లి ముట్టడిని గురించి ఉదేభాన్కు చెప్పాడు. ఉదేభాన్ మొదట తన సేనాధిపతిని కోట రక్షణకు పంపాడు. ఆ పిమ్మట తన కుమారులను పంపాడు. అందరూ హతమయ్యారు. ఆఖరికి అతడే యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. శత్రు సైనికులు కొద్దిమందే ఉండడం గమనించాడు. యుద్ధానికి తమ నాయకుడు స్వయంగా రావడంతో మొఘల్ సైనికులు నూతనోత్తేజంతో తానాజీ సైనికుల మీదకి విజృంభించారు. ఉదేభాన్ ఒక్క ఊపున వెళ్లి తానాజీతో తలపడి అతన్ని హతమార్చాడు. తానాజీ అనుచరుడు మెరుపులా ఉరికి మరుక్షణమే ఉదేభాన్ తలను తెగనరికి పగ సాధించాడు. అప్పటికే తానాజీ మిగిలిన సేనలు కూడా పైకి వెళ్లి కోటను చుట్టుముట్టాయి. ఉదేభాన్ సేనలు సర్వనాశనమయ్యాయి. సింహగఢ్ తానాజీ సేనల వశమైంది. కోట బురుజుల మీద శివాజీ పతాకాన్ని ఎగురవేశారు. విజయ సంకేతంగా
5 ఫిరంగులను పేల్చారు. విజయవార్తను విని శివాజీ పరమానందం చెందాడు. అతడు తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అతనికి తానాజీపైనున్న నమ్మకం రుజువయింది. శివాజీ అప్పటికప్పుడే సింహగఢ్కు బయలుదేరాడు. అతడు గుర్రంపై నిటారుగా ఉన్న కొండ శిఖరాన్ని ఎక్కి సింహగఢ్ కోట కళ్యాణ్ ద్వారాన్ని చేరుకున్నాడు. హఠాత్తుగా తన ఆప్తమిత్రుడు, అసమాన వీరుడు అయిన తానాజీ భౌతిక కాయాన్ని చూసి గుర్రంపై నుంచి కిందికి దిగాడు. అతడు మిత్రుడి కాయాన్ని పరిశీలనగా చూస్తుండగా మరాఠా సైనికులు శివాజీ సింహం కోటను పట్టుకున్నందుకు అభినందన నినాదాలు మొదలుపెట్టారు. అయితే ఆ నినాదాలు ఆపమని శివాజీ చెయ్యెత్తి సింహపు కోట వశమైంది. కాని నేను సింహాన్ని పోగొట్టుకున్నాను అన్నాడు విచారంగా నిట్టూరుస్తూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.